జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుంద జ్యువెలర్స్ కొత్తపేట. ఇవాళ పత్రికల్లో వచ్చిన వార్తలలో నీళ్లు నిప్పులు అని, అటు మేడిగడ్డ ఇటు నల్లగొండ అని, తర్వాత ఒక్కొక్క పత్రిక ఒక్కొక్కటి. స్వరాష్ట్రంలోనే అన్యాయం, కడలలో కలిసేవే ఇచ్చాం. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కంటే గత 10 ఏళ్లలో ఎక్కువ నష్టం, నల్లగొండ సభ దెబ్బకే కేఆర్ఎంబి తీర్మానం. ఇట్లా స్వతంత్ర భారత చరిత్రలో కని విని ఎరగని అవినీతి, తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసిన కేసీఆర్. ఇవి పత్రికల్లో ప్రధానంగా కనబడుతున్న వార్తలు ఇవాల్టివి. మరి ఇక్కడ అప్పర్ హ్యాండ్ ఎవరిది? ఇది మన వాస్తవానికి నిజాలు ఏమిటని మాట్లాడాలి, కానీ ఇక్కడ అప్పర్ హ్యాండ్ ఎవరిది అనే మాట వాడాల్సి వస్తున్నది. ఎందుకు అప్పర్ హ్యాండ్ ఎవరిది? ఈ పత్రికల్లో ఇందాక మనం చూసిన హెడ్లైన్స్ మొత్తం చూస్తే అసెంబ్లీలో జరిగిన చర్చ, అది కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఆ నిర్వహణ బాధ్యతలు మొత్తం వారికి అప్పగించింది కాంగ్రెసేనని బీఆర్ఎస్ అంటున్నది. అది కానే కాదు, గతంలో అప్పగించింది బీఆర్ఎస్ఏ, వారే తప్పించుకో చూస్తున్నారని చెప్పి వీళ్ళు ఒకరిపైన ఒకరు చేసుకున్న ఆరోపణలు, ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలు, అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషను, ఇవన్నీ కూడా మనం పత్రికలో కనబడినాయి. ఇక్కడ అప్పర్ హ్యాండ్ ఎవరిది అంటే, ఒకవైపున కృష్ణా జలాల విషయంలో తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడేందుకోసమై తాము సభ నిర్వహిస్తున్నామని నల్గొండ కేంద్రంగా నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ సభ నిర్వహిస్తున్నది. మరొక వైపున తెలంగాణ లైఫ్ లైన్ అని చెప్పిన కాళేశ్వరం, మేడిగడ్డ అది పియర్స్ కూలిపోయినాయి, మేడిగడ్డ ఉంటుందా ఉండదా, దీనివల్ల ప్రయోజనం ఏమిటి అనే విషయంలో ముఖ్యమంత్రితో సహా మొత్తం అక్కడికి వెళ్తూ ఉన్నారు. 2 దృశ్యాలు తెలంగాణలో కనబడుతున్నాయి. ఈ ఇద్దరు నాయకులు పోటాపోటీగా ప్రజల కోసం పనిచేస్తున్నది తామంటే తామని చెప్పుకునే ప్రయత్నం చాలా బలంగా చేస్తున్నారు. అసెంబ్లీ కేంద్రంగా నిన్న బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి వరుసగా చాలామంది నాయకులు మాట్లాడారు. ఈ మాట్లాడిన వాటిలలో 2014 నుంచి వాస్తవానికి 2016లో రీఇంజనీరింగు రీడిజైన్ ప్రారంభమైన తర్వాత అటు కృష్ణానది పైన ఇటు గోదావరి పైన అంతకు పూర్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని మార్పులు చేర్పులు చేయడం, దీంతో పాటుగా నీటి కేటాయింపులకు సంబంధించి మనకు బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, సరే ఎన్ని ట్రిబ్యునల్ ఏం చెప్పినా సరే తెలంగాణకు రావాల్సిన వాటా ఎంత ఉన్నది, వచ్చిందెంత, గత ప్రభుత్వం తీసుకున్నదెంత, అంగీకరించిందంత, ఇట్లా చాలా విషయాలపైన నిన్న సభలో చర్చ జరిగింది. మనకు కృష్ణానది పైన కడుతున్న ప్రాజెక్టులలో 299 టీఎంసీలకు కేసీఆర్ ప్రభుత్వం, ఆనాడు కేసీఆర్ అంగీకరించారనేది ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నది. మరి రావాల్సిన ఎంత, పరివాహక ప్రాంతం మన దగ్గర ఎక్కువ ఉన్నది, కడుతున్న ప్రాజెక్టులు ఎక్కువ ఉన్నాయి, నీటి అవసరాలు ఎక్కువ ఉన్నాయి. ఈ ఎక్కువ దగ్గర మనకు నీళ్ళు ఎక్కువ అడగకుండా 511 టీఎంసీలు వాళ్ళకిచ్చి 299 మనం తీసుకోవడం ఏంటి, మనకే 500-600 టీఎంసీల నీళ్ళు అవసరమైతే కదా, ఎందుకు తీసుకోలేదని చెప్పి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కానీ తాము అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా జలాల విషయంలోనూ గోదావరి జలాల విషయంలోనూ అవి వాడుకునేందుకోసమై కేంద్ర ప్రభుత్వానికి 2 డజన్లకు పైగా లేఖలు రాసినామని బీఆర్ఎస్ చెప్తున్నది. ఇట్లా వీళ్ళ ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి. ఈ ఆర్గ్యుమెంట్లలో ఎవరు ఆధారాలతో సహా నిరూపిస్తారో, ఎవరి దగ్గర ఆధారాలు నిర్దిష్టంగా ఉంటాయో వారి వైపు నిజం ఉన్నట్లు. మరి ఇంత తొందరగా ఇంత వేగంగా కేవలం ప్రభుత్వం మారిన 2 నెలల కాలంలోనే ఎందుకు ఈ చర్చోపచర్చలు జరుగుతున్నాయి? ఏ కారణం వలన? ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత భారతీయ రాష్ట్ర సమితి అతిపెద్ద బహిరంగ సభ నల్గొండ జిల్లాలో ఎందుకు నిర్వహిస్తున్నది? అది రైతుల ప్రయోజనాల పేరుతో జరుగుతున్న ఈ సభ ఏ మెసేజ్ ఇవ్వబోతున్నది? ఇవన్నీ కొంచెం మనం ప్రశ్నలుగా వేసుకొని సమాధానాలు వెతికే ప్రయత్నం చేస్తే కనుక, లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ కనీసం లోక్సభ ఎన్నికల్లోనైనా సరే మంచి సీట్లు సంపాదించాలని భావిస్తున్నది. రూరల్ తెలంగాణలో, అందున కృష్ణానది పరివాహక ప్రాంత జిల్లాలలో బీఆర్ఎస్ ఘోరమైన ఓటమి పాలైంది. ఓటమి పాలైన జిల్లాల నుంచే మరొకసారి అక్కడ ప్రాజెక్టులో మనం డిండి ఉన్నది, శివన్నగూడెం ఎత్తిపోతలో ఉన్నది, పాలమూరు రంగారెడ్డి ఉన్నది, ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఇక్కడ ఘోరంగా బీఆర్ఎస్ ఓడిపోయింది. ఆ పూర్వం మొత్తమే ఆ జిల్లాలే స్వీప్ చేసిన కారు పార్టీ ఆ తర్వాత అక్కడ చెతికిల పడిపోయింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో అక్కడ నుంచి ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలి 2 జిల్లాల నుంచి అనే భావన
బీఆర్ఎస్లో ఉన్నది. అందుకే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. సో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి సభానాయకుడు బీఆర్ఎస్ వైపు ఉన్న నాయకుడు అసెంబ్లీకి రావాలి, విపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి తన అభిప్రాయాన్ని చెప్పాలి. ఆ చెప్పడం ద్వారా దానికి ఒక చట్టబద్ధత ఉంటుంది, అది రికార్డ్ అవుతుందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కానీ కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడడానికంటే కూడా తన అభిప్రాయాన్ని బహిరంగ సభ ద్వారా చెప్పాలని అనుకుంటున్నారు. అక్కడి నుంచి తెలంగాణ సమాజానికి నీళ్ళ విషయంలో తన పోరాటం చెప్పాలని అనుకుంటున్నారు. ఇవాళ పెట్టిన ఒకానొక హెడ్డింగ్ కూడా నీళ్ళ కోసం చలో నల్లగొండ తెలంగాణ కోసం మరో జలసాధన ఉద్యమం అనేది ఇవాళ నమస్తే తెలంగాణలో హెడ్డింగ్ ఇది. అంటే ఇవి ఈ రెండు పార్టీల మధ్య, ఈ రెండు పార్టీల నాయకుల మధ్య ఎలాంటి వాదోపవాదాలు ఉన్నాయి, ఎలాంటి భావజాలం, ఎలాంటి ఆర్గ్యుమెంట్ ఉందో అర్థమవుతున్నది. లోక్సభ ఎన్నికల్లో 10 నుంచి 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని ఇటీవల సర్వేలు చెప్పినాయి. కాబట్టి ఈ సర్వేలను నిజం చేసుకొని వీలైతే కనుక ఇంకో స్థానం ఎక్కువ గెలిచిన ఊపు ఆల్రెడీ కాంగ్రెస్కున్నది. ఇప్పుడు సర్వేల ద్వారా ఎక్కువ సీట్లు వస్తాయంటున్నారు. కాబట్టి మరిన్ని సీట్లు గెలుచుకునేందుకోసమై కాంగ్రెస్ ముమ్మర ప్రయత్నం చేస్తున్నది. దానికి ఇవాళ భారతీయ జనతా పార్టీని ఎట్లయితే పోటీ ఉన్నదో బీఆర్ఎస్ కూడా అంతకన్నా ఎక్కువ పోటీ అనే భావన కూడా కాంగ్రెస్ లోపల ఉన్నది. ఎందుకు ఎలక్షన్లు అయిపోయిన వెంటనే, అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయిన వెంటనే సోషల్ మీడియా ఒక సానుభూతి వెల్లువెత్తింది బీఆర్ఎస్ పట్ల. అయ్యో కేసీఆర్ ఓడిపోవడం ఏమిటి, టీఆర్ఎస్ ఓడిపోవడం ఏమిటి అనే ఒక ప్రశ్న వచ్చింది. అంటే ఈ ప్రశ్న బహుశా ఈ 2 నెలల కాలంలో రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, ఆ ప్రభుత్వ నిర్ణయాల్లో వేగము, నిరుద్యోగుల విషయంలోనూ, ప్రభుత్వ విధానాల విషయంలోనూ, బడ్జెట్ విషయంలోనూ, ఇక్కడ కొత్త బస్సులు వెంటనే కొన్నారు. వాళ్ళు మేడారం జాతరకు బస్సులు అదనంగా పెంచిండ్రు. ఏదైనా సమస్య వచ్చాక వెంటనే స్పందిస్తున్నారు. ఈ స్పందన ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల మునుపు వరదలా వచ్చిన సానుభూతిని అది అడ్డుకోగలిగింది, నిలువరించగలిగింది. ఈ అడ్డుకొని నిలువరించిన ఈ సానుభూతిని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తే, ఆ సానుభూతిని కొనసాగించే ప్రయత్నం బీఆర్ఎస్ చేసే ప్రయత్నం చేస్తున్నది. అందుకే నల్లగొండ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒకప్పటి తెలంగాణ ఉద్యమ నాయకునిగా వారొక అప్పీల్ చేయబోతున్నారు అనేది. ఈ కృష్ణా జలాల విషయంలో కేఆర్ఎంబీకి అప్పగించింది ఎవరు, బాధ్యతలు అప్పగించనిది ఎవరు, ఈ చర్చ కూడా ఉన్నది. దీనిపైన మండలిలో మన అసెంబ్లీలో బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఆయన కొన్ని విషయాలు చెప్పిన అందులో వారు ఏమన్నారంటే, అసెంబ్లీకి ప్రభుత్వం చెప్పింది అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముందు రోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టు పైకి ఏపీ ప్రభుత్వం సాయుధ పోలీసులను పంపించి అక్రమంగా నీటిని విడుదల చేసుకుంది. దీనిపై నాటి తెలంగాణ ప్రభుత్వం చేష్టలుడినట్టు వివరించింది. తర్వాత అప్పటి నీటిపారుదల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ కేఆర్ఎంబీ చైర్మన్కు లేఖ రాశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ లాంటి ఉమ్మడి ప్రాజెక్టుల నియంత్రణను బోర్డుకు అప్పగించడానికి తెలంగాణ సూత్రప్రాయంగా అంగీకరించిందని అందులో పేర్కొన్నారు. 2021 జూలై 15 గెజిట్ నోటిఫికేషన్ ప్రకారము ఉమ్మడి ప్రాజెక్టును అప్పగించేందుకు 2 రాష్ట్రాలు అంగీకరించిన విషయం కూడా మీకు తెలుసు. కానీ 2 డ్యాముల ఆపరేషన్ ప్రోటోకాల్ను ఖరారు చేయనందున అప్పగింత ప్రక్రియ ఆలస్యమైంది అని కూడా ఆ లేఖలో వివరించారు అసెంబ్లీకి తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. ఇది కృష్ణానది యాజమాన్య బోర్డుకు వారు ఏమి రాసిండ్రు ఏమిటి అనే దానిపైన ఇక్కడ ఉన్నది. కేఆర్ఎంబీ చైర్మన్కు అప్పటి నీటిపారుదల శాఖ స్మితా సబర్వాల్ రాసిన లేఖను ఆ ప్రాజెక్టుల నియంత్రణ బోర్డుకు అప్పించడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు అని అసెంబ్లీలో వీరు చెప్పింది. అంటే ఇక్కడ మెసేజ్ను రైతుల కేంద్రంగా, గ్రామీణ తెలంగాణ కేంద్రంగా బీఆర్ఎస్ నల్గొండ సభతో ఎట్లయితే మెసేజ్ పంపాలనుకున్నదో దాని కౌంటర్ పార్ట్గా కాంగ్రెస్ కూడా అంతే వేగంగా ముందుకెళ్తున్నది. వారు మేరిగడ్డను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తే వీరు కృష్ణా నీళ్లను ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. అసెంబ్లీ కేంద్రంగా వీరు మాట్లాడిన మాటలు కాంగ్రెస్ అసెంబ్లీని, ఎందుకంటే ఇంతకుముందు 10 ఏళ్ల కాలంలో ప్రతిపక్షం ఉన్నదా లేదో కూడా తెలియదు, ఉన్న పెద్దగా అవకాశం కూడా ఉన్న కొద్దిమంది కాబట్టి వారి వాయిస్కి అంత బలంగా వినబడలేదు. కానీ వాళ్ళ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ 2 బలంగానే ఉన్నాయి. కాబట్టి ఈ 2 బలమైన పక్షాల మధ్య జరుగుతున్న చర్చలను ప్రజలు చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. కాబట్టి అసెంబ్లీ కేంద్రంగా జరిగిన దాదాపు అన్ని విషయాలను ఇవాళ ప్రజలు వారి మొబైల్ ఫోన్లలోనే మినిట్ టు మినిట్ అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి ఈ పరిశీలన అనేది ఒక అభిప్రాయాన్ని కూడా ఓటర్లలో తీసుకొచ్చే అవకాశం ఉన్నది. నల్గొండ సభ ద్వారా వాళ్ళు, మేడిగడ్డ ద్వారా వీళ్ళు,
అసెంబ్లీలో చర్చల ద్వారా ఏం జరుగుతుందో ప్రజలకు అర్థమవుతున్నది. బహుశా ఈ నల్లగొండ సభ లోక్సభ ఎన్నికల ముందు ఓ ప్రచార సభగానే భావించాలి. ఎన్నికల ప్రచారం ప్రారంభమైనట్లు అక్కడి నుంచి లోక్సభ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ వాళ్ళు ఇంద్రవెల్లి సభతో ప్రారంభమైంది అనుకుంటే కనుక ఇప్పుడు మేడిగడ్డ దానికి కొనసాగింపుగా రెండో విడతగా ప్రజల్లోకి గత ప్రభుత్వ వైఫల్యాలను తీసుకెళ్లే ప్రయత్నము. ఇక్కడ జరుగుతున్న ఇంకొక మాటలు చెప్పాలంటే కనుక నీటి జలాల విషయంలోనే నీటి జలాల కేంద్రంగానే రైతు కేంద్రంగానే రైతు అంశాల కేంద్రంగానే గ్రామీణ తెలంగాణ ఓటర్ల కేంద్రంగానే అధికార విపక్షాల ఎత్తులు పై ఎత్తులు ఉన్నాయి. ఇందులో ఎవరిది అప్పర్ హ్యాండ్ అంటే కనుక ఎవరిది అప్పర్ హ్యాండ్ అనేది ప్రజల్లో ఇవాళ వారు వివిధ రకాల రూపాలలో అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. అప్పర్ హ్యాండ్ ఎవరనేది కూడా ఒక పర్సెప్షన్ ప్రజల్లో ఈ 2 నెలల పరిపాలన పైన వస్తుంది. నిజంగానే బీఆర్ఎస్ గత 10 ఏళ్ల కాలంలో ఎట్లా వివరించిందో కూడా ఇవాళ అంటే వెనువెంటనే ఇంకో ఈ ప్రారంభమైంది. ఈ 2 నెలల కాలంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు మిషన్ భగీరథ విషయంలోనూ లేకపోతే కనుక కృష్ణానది పైన నిర్మించిన ప్రాజెక్టులు చెరువుల పూడికతీత ఇత్యాది విషయాలు ఒక సానుకూల అంశాలు కూడా దాంట్లో ఉన్నప్పటికీ కూడా ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత జరుగుతున్న చర్చ వేరు, ప్రజల్లో వస్తున్న ఆలోచన వేరు. ఈ అన్నిటికీ అది లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎంతో కొంత మేరకు మొత్తం అదే కాకపోయినప్పటికీ జాతీయ స్థాయి దానికి పర్సెప్షన్ ఆ లోక్సభ ఎన్నికలకు ఉన్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్న అంశాలు కూడా అందులో ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. ఎవరిది అప్పర్ హ్యాండ్ అని అంటే కనుక అప్పర్ హ్యాండ్ తేల్చేది వాస్తవ ఆధారాలను బట్టి నిజాలను బట్టి అది పైకి వస్తుంది. ఎవరు బలంగా తమ వాయిస్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళగలిగితే వారిదే అప్పర్ హ్యాండ్.